ఇప్పుడు మనకి 4వ తేదీన అయితే రిజల్ట్ రాబోతుంది కదా ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నాం? సీఎం ఎవరు అంటే చంద్రబాబు అవుతాడా, జగన్ అవుతాడా? చంద్రబాబు అవుతాడు. చంద్రబాబు అవుతాడు. ఎందుకు చంద్రబాబు అవుతాడు? ఆయన గెలుపుతాడు. అంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ సంక్షేమ పథకాలు ఎక్కువనే ఇచ్చాడు కదా, మరి ఆయన పథకాలు ఎవరికి రాలేదా? కొంతమంది రావచ్చు, కొంతమంది ఆయన పోవచ్చు, ఆయన రావచ్చు, చెప్పలేము. చంద్రబాబు వస్తారంటున్నాడు. చంద్రబాబు వస్తే ఏమి ఇస్తాడని, మరి చంద్రబాబు వస్తాడు అంటున్నాం. ఏం చెప్తాం మనం, ఏం చెప్పలేము కదా. రావచ్చు. 4,000 ఇస్తాడంట. 4,000 దేనికి? పెన్షన్. మరి పెన్షన్ ఇస్తున్నాడని చెప్పేసి వెళ్తున్నారు, మరి జగన్ వస్తే ఇంకా పెన్షన్ పెంచుతాడు అంటున్నాడు కదా. అంతే మరి. జగన్ వచ్చినా పెంచుతాడు, చంద్రబాబు వచ్చినా పెంచుతాడు, తప్పదు కదా. అంటే ఇప్పుడు మరి జగన్ పరిపాలనలో అసలు నీకు నచ్చంది ఏంటి? పరిపాలన ఏం చేతలేదు అంటున్నారు. ఏం చేయట్లేదు అంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఆడవారికి 0 వడ్డీ అని చెప్పి డబ్బులు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నాడు. మరి స్కూల్ కూడా కట్టించాడు కదా జగన్ పరిపాలన. ఇక దిగిపోయాడు కదా. దిగిపోయిన తర్వాత చంద్రబాబు ఎక్కుతున్నాడు. చంద్రబాబు గెలిచాడు అనుకో, జనానికి ఏ బాధ ఉండదు. లేదనుకో, వీడు గెలిచాడు అనుకో, 4,000 ఇస్తాడు, పరిపాలన నడుపుతాడు జనానికి. ఆడవాడు చంద్రబాబు ఇప్పుడు కనుక గెలిచాడు అనుకోండి, ఏమి ఇస్తాడు మరి ప్రజలకి? చెప్పలేము. అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు ఆల్రెడీ చూసారు కదా చంద్రబాబు పరిపాలన, ఇప్పుడు ఏదైనా ఇంకెక్కువ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉందని 4,000 అంటున్నారు. మరి ఆడవారికి ఇప్పుడు మరి చంద్రబాబు కొడుకు కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు, ఈసారి గెలుస్తాడా మరి? చెప్పలేము. ఎందుకని? మరి ఎందుకు మనకు తెలియదు కదా. నేను చదువుకోలేదు. చదువుకొని మీకన్నా ఎక్కువ చెప్పుతుంది నేను.